Thank you so much, Chairman Sir, for your inspiring words. I'd now like to introduce the engineering architect behind this new facility, Mr. Sudhir Reddy, Director at Premier Energies. He is a visionary with a solar soul. Please welcome Mr. Sudhir Reddy as he speaks about our journey of growth. గౌరవ ముఖ్యమంత్రులు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి మన పారిశ్రామిక అండ్ ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారికి మన ఎమ్మెల్సీ అండ్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి మన స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య గారికి మరి పేరు పేరున పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ ప్లాంట్ ఇక్కడ సీతారాంపూర్లో స్థాపించబడడానికి చాలామంది తోడ్పడ్డారు. దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఒక ఇనాగరేషన్ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరు తోడ్పడ్డారు ఇంత మంచి ప్లాంట్ చేయనిక. దాంట్లో ఫస్ట్ వస్తారు మన సీతారాంపూర్ గ్రామస్తులు, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఇచ్చిండ్రు, వాళ్ళ ల్యాండ్లో మనం పెట్టినాం. సో వాళ్ళని ఎప్పుడైనా గుర్తించడము మనం ఫస్ట్ మన ధర్మం. అది దాని తర్వాత వస్తారు మన గవర్నమెంట్ సిబ్బంది, టీజీఐసి డిపార్ట్మెంట్ మనకు ఫస్ట్ ల్యాండ్ ఇచ్చి మనకు చాలా తోడ్పడ్డారు. టీజీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ మనకు పవర్ కనెక్షన్ ఇచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన వాటర్ కోసము, పీసీబీ, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ కమిషనరేట్, ఫ్యాక్టరీస్, రెవెన్యూ అండ్ మన పాత్రికేయుల మిత్రులు, వీళ్ళందరూ ఒక పక్కన అయితే ఇంకో పక్కన మా వెండర్స్. నేను ఎప్పుడు ప్రెజర్ పెడతా ఉండే 12 నెలలు ఈ ప్లాంట్ చేసి సీఎం గారిని మళ్ళీ ఇనాగ్రేషన్ పిలవాలి. నాకు ల్యాండ్ ఇచ్చిన రోజు శ్రీధర్ బాబు గారు అన్నారు, తొందరగా ఇనాగ్రేషన్ పిలవాలి, మీ జాబ్స్ వచ్చేటట్టు చేయాలి ఇక్కడ అని అన్నారు. మేము అది గుర్తుపెట్టుకుని 12 మంత్స్లో కావాలని ఒక మిషన్ మోడ్లో మా కాంట్రాక్టర్స్నైనా ముఖ్యంగా మా ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ హెడెడ్ బై హఫీజ్, రాజశేఖర్, శేఖర్, అదర్ పీపుల్, వాళ్ళందరూ చాలా కష్టపడి, మీకు అందరూ తెలుసు లాస్ట్ ఇయర్ 12 మంత్స్లో ఎంత వర్షాలు ఎక్కువ ఉండే, అవన్నీ ఉండంగా కూడా డ్రై బగలు పనిచేసి ఒక అన్డెవలప్డ్ ల్యాండ్ 75 ఏకర్స్ని ఈ విధంగా మార్చింది. కానీ ఇంతమంది కలిసి వస్తే చేసిండ్రు, కానీ ఎంతోమంది తెర వెనుక ఉండి హెల్ప్ చేస్తారు, సాయం చేస్తారు ఇట్లాంటి ప్రాజెక్ట్ని రావాలని. దాంట్లో ముఖ్య పాత్ర మా శ్రీధర్ బాబు గారు వహించారు. ఫోన్ కాల్ అవే, మేము ఫోన్ చేసి సార్ ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది సార్ అని అంటే ఆయన వెంటనే అది సాల్వ్ చేస్తుండే. మేము వెళ్ళాల్సిన కూడా అవసరం లేకుండే. ఆయనకంటూ ముందల ఎప్పుడు సూపర్ బాస్ అంటారు కదా, ఇంటర్ డిపార్ట్మెంటల్ వచ్చినప్పుడు ఒక్కోసారి సాల్వ్ కానప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల మీద సీఎంఓలో అజిత్ రెడ్డి కానీ, శ్రీనివాస్ వేముల కానీ, లేకుంటే మన జయేష్ రంజన్ గారు కానీ ఆల్ ద ఇష్యూస్ ఫోన్ కాల్లో సాల్వ్ చేసింది. అందుకనే అంతమంది కలిస్తే ఒక ప్రాజెక్ట్ సహకరించింది. అది నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు, ఇది అందరు కలిసి తెలంగాణ కోసము మనం కష్టపడి ఇది మన ప్రాజెక్ట్ అనుకుని చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా కానీ మన నాయకులైనా కానీ అందరు మనదనుకుని ఇది చేయంగానే మేము ఇది చేయగలిగినాం. లాస్ట్ ఒక 5 years 4 yearsలో ప్రీమియర్లో మనం తెలంగాణలో దాదాపు 3,000 కోట్లు పెట్టుబడి పెట్టినాము. మన ఫస్ట్ యూనిట్స్ ఫ్యాబ్ సిటీలో ఉన్నాయి. అక్కడ దాదాపు మనము 8,000 మంది ఉన్నారు. అండ్ ఈ లాస్ట్ 1 yearలో ఇంకొక 1,000 కోట్ల పెట్టుబడి పెట్టి మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ ఈరోజు 4,000 కోట్లు with more than 10,000 employees are there in our factory, all in Hyderabad, with most of them locally employed. It gives me so much of pleasure that we people who have been born and brought up here are able to give back to the society through the help of all the people involved. ఈ వచ్చే 12 నెలల్లో మేము మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, మళ్ళీ బ్యాటరీ ఇంకొక 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, మళ్ళీ అల్యూమినియం ప్రొఫైల్ కంపెనీ కూడా ఇంకొక 12 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఇదే ప్లేస్కి మళ్ళీ ఇనాగరేషన్కి పిలుస్తామని ఈ సభపూర్వకంగా చెప్పుకుంటూ మీరందరి ఆశీస్సులు మాకు ఉండాలని ధన్యవాదం. Thank you so much, Sudhir sir. I now request Mrs. Revati Rohini, Director at Premier Energies, a woman who genuinely holds the whole company together, to speak about our CSR initiative with the Rotary Club of Lake District, Moinabad, and the Forest Department, Government of Telangana. I also invite Mr. Uday Pilani, District Governor, Rotary Club.
గౌరవనీయులైన సీఎం గారికి, మా మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మా ప్రీమియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మా వెండర్స్కి, మా బిజినెస్ పార్ట్నర్స్కి అందరికీ నమస్కారాలు. ఒట్టి బిజినెస్ ప్రమోషనే ఇంపార్టెంట్ కాదు, సొసైటీ అవేర్నెస్ ఉండాలి. సొసైటీ ప్రాబ్లమ్స్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, సస్టైనబిలిటీ గురించి ఎప్పుడు మన సీఎం గారు కూడా మాట్లాడుతుంటారు. రీసెంట్గా నేను సీఎం గారిని చూడడం జరిగింది. గుర్రంగూడ ప్రాజెక్ట్ ఎకో పార్క్ గురించి చాలా ఇన్స్పిరేషన్ పొందాం మేము. మా కంపెనీ apart from business growth, we believe in participating in CSR activities, and through this promotion we wanted to really participate in his vision for this state, which is aspiring for environmental sustainability and also eco-friendliness and environmental protection. Sir, దాని దిశగా మేము కూడా పయనిస్తున్నాము. ఆ విధంగా ఆ ప్రాజెక్ట్కి మా వంతు కాంట్రిబ్యూషన్గా ఒక 2 crores Premier Energies contribute చేస్తున్నారు సార్. I now invite our chairman sir and Mr. Uday Pilani, who is Governor Rotary, because this project we are doing it through Governor, and Chiranjeev Saluja to please hand over the check. CM sir, looking at your passion towards environment, as Governor of Rotary, I am promising you we will adopt more than 10 of your land parcels across the state of Telangana and develop them to the style of Gurramguda, which you appreciated. So this is my promise to you, sir. Ladies and gentlemen, before we continue, I invite you to turn your attention to the screen for a short AV offering a glimpse into our state-of-the-art facility. For 30 years, Premier Energies has built a legacy of solar manufacturing excellence, emerging as one of India's leading integrated solar manufacturers. Over the years, Premier Energies has built one of India's leading solar manufacturing footprints with facilities across Hyderabad and a cumulative module capacity of 11.1 gigawatts. Today, that journey reaches another significant milestone. Spanning 75 acres at Sitarampur, Premier Energies brings its vision to life with a future-ready clean energy manufacturing ecosystem. Built at an unprecedented scale, Sitarampur offers 5.6 gigawatts of module manufacturing capacity, taking Premier Energies' total module capacity to 11.1 gigawatts. Powered by advanced TOPCon technology, it is home to India's next-generation TOPCon module manufacturing facility, designed to accelerate the nation's clean energy transition. Here, innovation is embedded into every process. From India's first zero-bus bar manufacturing unit to a next-generation solar module facility with AGV integration, enabling intelligent material movement across key production stages. AI-powered quality systems continuously monitor and inspect production, ensuring precision, consistency, and quality throughout the manufacturing process. The result is manufacturing at remarkable speed and consistency, with advanced production lines capable of producing 4 modules every 16 seconds while maintaining quality at scale. Designed for the future, the facility integrates sustainability into its operations, reinforcing Premier Energies' commitment to responsible growth. Beyond technology and infrastructure, Sitarampur is about people, creating over 3,000 jobs, empowering communities, and building a diverse workforce, with women expected to make up to 31% of the team. More than a manufacturing facility, Sitarampur represents the future of Indian solar manufacturing, bringing innovation, scale, and ambition together to build a self-reliant energy ecosystem. Premier Energies Sitarampur, India's next-generation solar manufacturing facility.